విద్యార్థులు థ్యాంక్ యూ స్పీకర్ సార్, థ్యాంక్ యూ స్పీకర్ సార్. తప్పకుండా మా గౌరవ సోదర శాసనసభ్యులు మా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. మీరు 10 ఏళ్ళు ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇయ్యేందుకు, మేము తెల్ల రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నందుకు ఇవాళ 20,000 కోట్లతోని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ పేరు మీద కుల మతాలకు అతీతంగా ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్లో ఇవాళ స్కూళ్ళు కట్టి సగం స్కూల్ పూర్తిగా వస్తున్నందుకు ఇవాళ ఆర్టీసీలో 278 కోట్ల మంది 11,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి చెల్లించి ఉచితంగా మా అక్కా చెల్లెలు బడికి పోయినా, గుడికి పోయినా, అమ్మగారింటికి పోయినా ఉచితంగా పోతున్నందుకు, ఇంకా ఈరోజు మీరు గ్రామాలలో చూడండి, ఏ గ్రామానికి వెళ్ళా 30-40 ఇందిరమ్మ ఇళ్ళు కడుతున్నందుకు తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. మీరు ఇంకొక విషయం, మీకు ఏం చెప్పాలి ధన్యవాదాలు? దళితుని ముఖ్యమంత్రి చేసిన ధన్యవాదాలు చెప్పాలా? 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ధన్యవాదాలు చెప్పాలా? మేము ఒక్కటే చెప్తున్నాం, కేటీఆర్ గారికి మేము చేసిన కార్యక్రమాలు చెప్పండి, మేము చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. మీరు చేయవలసిన మేము చెప్తున్నాం. మేము స్పీకర్ సార్, మీరు ఒక నిమిషం వినండి. మీరు ఓపిక తెచ్చుకోండి. మీరు కొద్దిగా ఓపికతోని వినండి. మీరు గౌరవ కేటీఆర్ గారు శాసనలో వాళ్ళు ఇంటున్నారు. మీరు ఓపిక తెచ్చుకోండి. మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం. మొదటగా పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ అప్పుల బారిన పడ్డ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తూ మీరు మొదలుపెట్టి రిజర్వాయర్ కట్టిండు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ప్రాజెక్ట్ లేవు, నీళ్లు లేవు, లక్షల కోట్లు అప్పు చేసాను. అవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఈ 2.5 సంవత్సరాల్లో 3,25,000 కోట్ల అప్పులు మీరు చేసిన దాన్ని బాకీలు కట్టి ఓ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న సందర్భంలో తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. ప్రజలను మోసం చేసేందుకు మీరు క్షమాపణ చెప్పాలి. మీరు కేటీ రామారావు గారు సార్ ఇవ్వండి సార్, మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వండి. రామారావు గారు మీరు మాట్లాడండి సార్, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వారు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఇవ్వండి సార్ వారికి అవకాశం. సార్ 94 నుంచి వారు మినిస్టర్ సార్, వారికి అవకాశం ఇవ్వండి. కేటీ రామారావు గారు మీరు మాట్లాడండి ప్లీజ్. కరెక్ట్ కాదు కదా సార్? మీరు మాట్లాడండి. స్పీకర్ సార్, ఇస్తాను మీ తర్వాత ఇస్తాను సార్ మాజీ మంత్రి, బలహీన వర్గాల నాయకుడు, హైదరాబాద్ లో పెద్ద నాయకుడు, మీరు ఈ రకంగా దయచేసి వారిని అవమానించకండి. దయచేసి వారికి మైక్ ఇవ్వండి సార్. మంత్రులకు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తున్నారు, వారికి సంబంధం కూడా లేదు, ఆయనకి ఇచ్చేసినారు. మా నాయకుడు అడుగుతున్నాడు, ఇవ్వండి సార్. మా డిప్యూటీ లీడర్ గారు అడుగుతున్నారు, ఇవ్వండి సార్. అధ్యక్ష ఈ శాసనసభలో స్పీకర్ గారు అనేది ఒక ఒక పార్టీకి సంబంధించి కాదు అధ్యక్ష, మా అందరికీ స్పీకర్ మీరు. అందుకే మీకు మైక్ ఇచ్చాను. నేను చెప్పాను తినండి సార్. నేను చెప్పినాక మాట్లాడండి. మీరు ఈ సభకు స్పీకర్ సార్. అందరి మెంబర్స్ హక్కులు కాపాడవలసింది మీరే సార్. రెండోది, డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు. పెద్దలు బాలునాయక్ గారు, ఆది శ్రీనివాస్ గారు మాట్లాడింది సార్. మేము ఇక్కడ కూర్చొని విన్నాం, మేము అబ్జెక్షన్ చేయలే. మేము మధ్యలో మైక్ అడిగి ఏదో ఆయన మాట్లాడుతుంది తప్పు అనేటువంటిది మేము చెప్పలేదు సార్. ఇప్పుడు మా వరకు వచ్చినప్పుడు గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం ప్రకారము మా సభ్యుడికి అవకాశం వచ్చింది సార్. ఇప్పుడు రిప్లై చెప్పేటువంటి అధికారం ముఖ్యమంత్రి గారికి లేకపోతే డిప్యూటీ సీఎం గారికి ఉంది. కాబట్టి మా సభ్యులు చెప్పినటువంటిది మీరు దయచేసి వినాలి. మీరు ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయినరనుకో, మీరు అక్కడి వైపు నుంచి ఇంటర్వ్యూన్ కావడం, మేము ఇక్కడి నుంచి ఇంటర్వ్యూన్ కావడం, అది సభ మర్యాదలో కూడా కరెక్ట్ కాదు. మీరు గుర్తుంచుకోవాలి సార్. నేను దయచేసి స్పీకర్ గారు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి అంతే. మీరు అడిగారు కాబట్టి మేము ఇచ్చినాం అది కాదు కదా సార్. అది రైట్ రాయల్గా మాకు రావాల్సినటువంటి హక్కు సార్ అది. దయచేసి నేను మంత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సభ్యులు అంటే తెలుసో తెలియక కొత్త పాత ఉంటారు, ఏదో అరుస్తుంటారు, కామెంట్ చేస్తారు, ఇటువైపు అటువైపు జనరల్గా జరుగుతుంది.
కాబట్టి మంత్రులు జర బాధ్యతగా దయచేసి సభ్యులు మాట్లాడేటప్పుడు మీరు నోట్ చేసుకోండి. ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయితే సభకు మర్యాద గౌరవం ఉండదు సార్. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. లాస్ట్ టైం కూడా ఇదే సభలో అనని మాటల్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు సీరియస్గా మాట్లాడినప్పుడు మేము బయటకు వెళ్ళిపోయినాం అధ్యక్ష. కనీసం ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్పుల బాధ్యత ఏంది అధ్యక్ష? ప్రతిపక్షాల దగ్గరకు వచ్చి మాట్లాడి ఇట్లా కాదు, ఇది స్పీకర్ గారు పంపించారని చెప్పాలి. అది కూడా జరగలే. కాబట్టి నేను దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్, ప్రతి ఒక్కరు కూడా సభ్యులే అధ్యక్ష ఇక్కడ. కాబట్టి దయచేసి మా సభ్యుడికి అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడిందంతా వినండి, మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీరు రేపు ఎట్లయినా రిప్లై ఇవ్వాలి కదా, అప్పుడు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి మేము ఇంటర్వ్యూన్ అయ్యి సభ గౌరవానికి కూడా మర్యాద కాదు అధ్యక్ష. ఇప్పుడు ఇద్దరు సభ్యులు అనేక విషయాలు మాట్లాడినప్పుడు దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, చాలా అవాస్తవాలు ఉన్నాయి. అయినప్పటికీ మేము విన్నాం ఇక్కడ. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సభ సజావుగా జరగాలంటే సభ్యునికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎవరు వాళ్ళు ఇంటర్వ్యూన్ కాకుండా నోట్ చేసుకోమని చెప్పండి, రిప్లైలో చెప్పుకోమని చెప్పండి. మేము చెప్పింది తప్పు, మీరు చెప్పింది రైట్ అంటే అల్టిమేట్గా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇక మీదట ఎవరికి మధ్యలో అవకాశం ఇవ్వకుండా సభ్యుడికి అవకాశం ఇచ్చారు, వారు మాట్లాడతారు. కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు నోట్ చేసుకోమని రిప్లైలా ఇంకా ఏం చెప్పాలనుకుంటారో చెప్పమని చెప్పండి. ఇదే మా యొక్క అబ్జెక్షన్ అధ్యక్ష. గౌరవ కేటీఆర్ గారు మీరు ఇంతకుముందు ఒక పాంప్లెంట్ చూపిస్తూ ప్రతి కుటుంబానికి 2.5 లక్షలు ఇస్తామన్నారు. 2.5 లక్షలు అని అడిగినారు. అవును సార్. అది నాకు కూడా అర్థం కాలేదు. మా డిప్యూటీ సీఎం గారు చెప్తాను జవాబు తప్పకుండా. ప్లీజ్ మీరు చెప్పండి, దాని జవాబు చెప్పండి. 2.5 లక్షలు ఏమిటివి? ప్లీజ్ మీరు అడిగిందే. నో అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే సందర్భంగా గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రసంగం పైన వారు సభ దృష్టికి తీసుకొని వచ్చి వారికి ధన్యవాదాలు చెప్తే బాగుంటుంది. అది వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్లో వారు చాలా హామీలు ఇచ్చారు, ఏమి చేయట్లేదు అని బ్లాంకెట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక కుటుంబ దాదాపు 2.5 లక్షల పైపైని